చంద్రబాబు గారికి మంచి డిమాండ్ వచ్చింది. జాతీయ రాజకీయాల డిమాండ్ వచ్చింది. ఓ పక్కన ఇంతకుముందు ఒక వీడియో కూడా నేను ప్రస్తావించాను. బాబు గారిది తెలుగుదేశం వాళ్ళ అంచనా ఏంటంటే ఆయన భవిష్యత్తులో రాష్ట్రపతిగా వెళ్తారు, ఎన్డీఏ కన్వీనర్గా కానీ రాష్ట్రపతిగా వెళ్తారు జాతీయ రాజకీయాల్లో ఒక ఏడాది రెండేళ్ళు పోయేటప్పటికి. ఆ తర్వాతన లోకేష్కి పవన్ కళ్యాణ్కి 50-50% సీఎం ఛాన్సెస్ ఇస్తారు. ఒక ఏడాదిన్నర లోకేష్కి, ఒక ఏడాదిన్నర లేదా 2 ఏళ్ళు లోకేష్కి, 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్కి. తద్వారా పవన్ని వెంట పెట్టుకుని జగన్ అంతు చూస్తే అప్పుడు భవిష్యత్తులో వైసీపీ లేకుండా పోతే వైసీపీ ప్లేస్ని పవన్ ఆక్యుపై చేసుకోవాలన్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యూహం అన్నట్టు. అదే సందర్భంలో ఇప్పుడు ఇంకొక ఆఫర్ కూడా వచ్చేసింది చంద్రబాబు గారికి. అది సిపిఐ నారాయణ గారు, ప్రస్తుతం ఐఎన్డిఏ కూటమిలో భాగస్వామి. ఆయనకి మొన్న ముక్కి మూలిగి ఏడిస్తే సిపిఐ తెలంగాణలో ఒక సీట్ ఇచ్చింది ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో. ఇంకోటి ఎమ్మెల్సీ ఏదో ఇస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటే ఇవ్వాల, కానీ కాంగ్రెస్తో కలిసి సాగుతారు. తప్పదు. ఏంటంటే ఒకప్పుడు కమ్యూనిస్టులు సొంతగా బలోపేతం అవుదాం అనుకున్నారు, భారీ చర్చలు జరిపారు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళ కాళ్ళ కింద వెళ్ళకపోతే గనక అసలు దేశంలో గుర్తింపే కోల్పోతాం జాతీయ పార్టీలుగా అన్నటువంటి భయం సిపిఐకి ఆ సమస్య ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆయన లెక్క సరే ఆంధ్ర రాజకీయాల పరంగా చూస్తే ఎప్పుడు కూడా చంద్రబాబు గారికి అత్యంత ఆప్తుడే. చంద్రబాబు గారు తన మాట విననప్పుడు కాస్త అలిగి ఆగ్రహించో మాట అంటారు, కానీ చంద్రబాబు గారిని ప్రాణంగా చూసుకునేటటువంటి సిపిఐ సిపిఎంలో రాఘవులు గారు కానీ నారాయణ గారు కానీ చంద్రబాబు గారికి ఓ రకంగా కవల పిల్లల లాంటి వాళ్ళు. నారాయణ గారు ఇప్పుడు తాజాగా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారనమాట. ఏంటయ్యా అంటే చంద్రబాబు గారిని ఐఎన్డిఏ కూటమిలోకి రమ్మనమని పిలవడం. అంటే రేపు ఒకవేళ అత్యవసర పరిస్థితి వస్తే బీజేపీకిను కాంగ్రెస్ పార్టీకి, ఐఎన్డిఏకి ఎన్డీఏ కూటమికి అత్యవసర పరిస్థితి వస్తే తమ వైపుకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ముందైతే ఐఎన్డిఏలోకి రమ్మనమని ఆహ్వానిస్తున్నాం, కాంగ్రెస్ కూటమిలకు రమ్మనమని ఆహ్వానిస్తున్నాం అన్నటువంటిది తాజాగా. అది ఎలక్షన్స్ ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆహ్వానిస్తున్నామంటే ఓ రకంగా బీజేపీకి వార్నింగ్ ఇవ్వడం అనమాట. నువ్వు తెలుగుదేశానికి ఏదన్నా ఇబ్బంది పెట్టావా, మేము తీసుకెళ్ళిపోతాం అటని. అంటే నెక్ టు నెక్ సిచ్యువేషన్ వస్తే చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఖచ్చితంగా కేంద్రంతో ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీతో ఆడుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. 270, 265, 70 దాకా బీజేపీకి వచ్చి ఓ ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వస్తే అప్పుడు తెలుగుదేశానికి 15 వస్తే తెలుగుదేశం ఆడుకుంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 వస్తే వైసీపీ ఆడుకుంటుంది. కాబట్టి ఆట ఆడటానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఆ సంగతి భారతీయ జనతా పార్టీకి కూడా తెలుసు నారాయణ గారు.